గేతం కాలేజీ అక్రమంగా ఆక్రమించిన 55 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించడానికి వచ్చిన వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే 55 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని దొంగదారులు రెగ్యులైజ్ చేసుకోవడానికి మండల ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెకే రాజు, భీమిలి వైఎస్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ తదితర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ గీతం అక్రమాలపై వైసీపీ పోరాటం చేస్తుందని, అక్రమ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ ప్రభుత్వంలో కట్టించిన భవనాలను ఇప్పటి వరకు వినియోగంలోకి లేకపోయినందున ఇటువంటి భూ ఆక్రమణలు మాత్రం సక్రమం చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుందని, వేల కోట్ల రూపాయలు ఈ కబ్జాను వైఎస్ఆర్ పార్టీ తరపున నిరంతరం పోరాటం చేస్తామని, తక్షణమే ఈ రెగ్యులైజేషన్ ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను 99 పైసలకు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని, అలాగే చంద్రబాబు నాయుడు తన బావమరిది అల్లుడికి 54 ఎకరాల ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణకు వైఎస్ఆర్ పార్టీ ఎంత దూరమైనా వెళ్తుందని, ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ ఆక్రమణలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఉన్న భూములను వేల ఎకరాలు దోచుకోవటానికి కూటమి నాయకులు, కార్పొరేట్ ముసుగులో సిద్ధమయ్యారని, ఈ భూమి మాఫియాను వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీస్ అడ్డుకుని శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై ఆంక్షలు విధించి లోపలికి వెళ్లకుండా అడ్డుకోవటం ఈ ప్రభుత్వ నిరంకుశత్వ ధోరణికి అడ్డం పడుతుందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కట్టిన భవనాలను దోపిడీ జరిగిందని, గొంతు చించుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు దానిపై ఎటువంటి లోపాలు వెతకలేకపోయిందని, ఆ భవనాలను కూడా వాడుకలోకి తేలేకపోవటం కూటమి ప్రభుత్వ చేతకానితనమని ఎద్దేవా చేశారు. కొడుకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంస్థకి విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి 55 ఎకరాల భూమిని దారాదత్తం చేసేటువంటి దానికి ప్రతిపాదన చేశారో, ఆ భూముల్ని పరిశీలించడానికి ఈరోజు పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. దాదాపు 5,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని ఈరోజు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి, వారికి ఎలిమినేట్ చేయడానికి ముందుకు వచ్చిందంటే ఎంత బరితెగింపు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 20 మాసాలు అయితే ఒక్క విశాఖపట్నంలోనే దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వారికి కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి, వారు అనుకున్నటువంటి సంస్థలకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం. మనం ఎంత తీసుకున్నా, ఏం చేసుకున్నా ప్రజలు అడగడానికి వీల్లేదు. ఎవరైనా మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. చివరికి ప్రభుత్వ భూమిని మన సొంత సంస్థకు కూడా మనం కేటాయించేసుకుంటే, లేదా మనం దారాదత్తం చేసేసుకుంటే అడిగిన వాళ్ళు లేడు అనేటువంటి అభిప్రాయంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పక్కనే చూడండి, టూరిజం డిపార్ట్మెంట్ కి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 250 కోట్ల రూపాయలు పెట్టి ఐకానిక్ బిల్డింగ్స్ ఈ ప్రాంతంలో నిర్మాణం చేస్తే గగ్గోలు పెట్టినటువంటి ఆ రోజు ప్రభుత్వంలో మేము ఉంటే, ఈ ప్రతిపక్షంగా ఈ పార్టీలు గగ్గోలు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అని, జగన్మోహన్ రెడ్డి గారు సొంత స్థలం అని, జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనాలని చెప్పి దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధికి వాడుకున్నారు. ఈరోజు కేవలం అదే రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి గీతం సంస్థలో 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే, ఆ రోజు ప్రభుత్వంలో మేము అధికారంలో ఉండగా వాటిలో ఆ రోజు జిల్లా కలెక్టర్ వారి చేత మనం బోర్డులు పెట్టించినా సరే, ఈరోజు తిరిగి వాటన్నిటిని కూడా రిమూవ్ చేసి కోర్టులో ఉన్నటువంటి ఈ భూమిని తిరిగి తీసుకొని వెళ్ళి దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే మీకు అధికారం ఇచ్చింది, 5 సంవత్సరాలు అధికారం ఇచ్చింది, ప్రజలు ఓట్లేసింది, మిమ్మల్ని పార్లమెంట్ సభ్యులు చేసింది, శాసనసభ్యులు చేసింది, ముఖ్యమంత్రులు చేసింది, ప్రజల ఆస్తుల్ని కొట్టేయడానికా అనేటువంటిది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఈ పక్కనే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. నేరుగా స్థానికంగా ఉన్నటువంటి ఈ సంస్థ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు, స్థానిక ప్రజాప్రతినిధి, ఆయనే చెప్పాడు ఈ 55 ఎకరాలు మా ఆధీనంలో ఉంది, అడిగితే తప్పేంటి అని అడుగుతా ఉన్నాడు. అంటే మీకు ఇదే రాచరిక వ్యవస్థ. మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి, నా కుటుంబం అధికారంలో ఉంది కాబట్టి, నేను స్థానిక ఎంపీని కాబట్టి ఈ భూములు నాకు రాసిచ్చేయాలనేటువంటిది ఏమైనా చట్టం చేశారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంత ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే, ఈ 55 ఎకరాలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని నీ కబ్జాలో పెట్టుకున్నటువంటి రోజు, నువ్వు దాన్ని అంగీకరించినటువంటి రోజే నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలి. ఇంకా నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు నీతులు వల్లిస్తా ఉన్నావంటే అసలు నువ్వు గాంధీ గారి తాలూకా డిసైపుల్వా?
గాంధీ గారి అడుగుజాడలో నువ్వేం నడుస్తున్నావా? నీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మీ ఆలోచనలు కానీ ఏమన్నా గాంధీ గారి తాలూకా ఆలోచనలకి వారి ఆశయాలకి అనుగుణంగా ఉన్నాయా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. సో ఇవన్నీ మానేసి కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడతారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులట అవన్నీ పీలికలుగా ఉన్నాయి, భూమి ఇచ్చేస్తే తప్పేంటని. అంటే ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడెక్కడ పీలికలుగా ఉందో రాష్ట్రం అంతా తీసుకొని అవన్నీ స్వాధీనం చేసుకోవచ్చు అనేటువంటి చట్టం ఏదైనా చేశారా? ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్, ఇందాక మా పెద్దలు చెప్పారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంటే ఓ పెద్ద రాద్ధాంతం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైటిలింగ్ యాక్ట్ వచ్చింది అంటే ఆయన ఏది ఇస్తే ఎవరికి ఇస్తే వారికి, ఆయన ఎవరికి చెప్తే వారికి, వారి కుటుంబ సభ్యులు ఎవరికి కావాలంటే వారికి దారాదత్తం చేసుకోవాలనేటువంటిది చంద్రబాబు నాయుడు టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది కొత్తగా ఈ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. మరి ముఖ్యంగా విశాఖపట్నంలో లాంటి ప్రముఖ నగరాల్లో అత్యంత విలువైనటువంటి భూముల్ని దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం ముందుకు సాగుతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. దీని మీద పెద్ద ఎత్తున అవసరం అయితే మా పెద్దలతో మాట్లాడి అసలు ఈ భరత్ గారు మీ తాలూకా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. రేపు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు రేపు జీవీఎంసీలో ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిల్ ని కొనసాగనివ్వరు. మీరు ఆ ఎజెండా ఐటమ్ ని తీస్తే తప్ప మీరు పెట్టినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి అలాట్మెంట్ ఏదైతే 54 ఎకరాలు 79 సెంట్లు పెట్టినటువంటి ఎజెండా పాయింట్ ఏదైతే ఉందో అది తీస్తే తప్ప రేపు కౌన్సిల్ జరగనివ్వం. దాంతో పాటు బయట కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమం కూడా చేసి ప్రజల్ని సమాయత్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి రేపు డెఫినెట్ గా ఇదే కాదు, ఈ రోజు కేవలం విశాఖపట్నంలో పరిసర ప్రాంతాల్లో 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల భూమి ఈ 20 మాసాల్లో నాకు తెలిసి బహుశా ఈ 24లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే విశాఖపట్నంలో ఇస్తున్నటువంటి భూ కేటాయింపులు మాత్రమే అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తా ఉంది. అట్లీస్ట్ సిట్టింగ్ జడ్జ్ తోనన్నా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. థ్యాంక్ యూ. ఈ ధర్మం కాదు, ప్రజాస్వామ్యం ఏ విధంగా కూడా హర్షించడం. ఇవాళ అడుగుతున్న భారతీయ జనతా పార్టీని కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తారే, అక్కడ ప్రజాస్వామ్యం దేశం అని చెప్తారే మోడీ గారు, కళ్యాణ్ ప్రజాస్వామ్యం చెప్తారే మోడీ గారు. ఏం భారతీయ జనతా పార్టీ నాయకులారా కళ్ళు ఇదే ప్రజాస్వామ్యం, ఇదేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోపిడీ చేయడం అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోచుకోవడం అర్థం? ఇదేనా అని అడుగుతున్నాం. చెప్పండి మీ తాలూకా వివరణ మీరు చెప్పండి. మీరు కూడా ప్రజల దోషులుగా నిలబడదామంటే మాకు అభ్యంతరమే, ఇందులో భాగస్వామ్యం అవుతామంటే అవ్వండి. మేము మాత్రం దీని సంగతి తెలుసుకుంటాం. మీ అందరూ ఇక్కడికి వచ్చాం, రేపు దీని సంగతి రేపు చేస్తాం. దాని తర్వాత ఇంకా వాళ్ళకి అనిపించకపోతే ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకున్నాం. ఆయన తాలూకా ఆలోచనలు కూడా తీసుకుంటున్నాం. ఆయన దగ్గర సమావేశం పెట్టి దీని మీద కార్యాచరణ రూపొందించి ఆయన కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడి దీని మీద కార్యాచరణ రూపొందిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకే. గాంధీ విగ్రహం వద్ద జీవీఎంసీ ఎదుర్కొన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ నగరంలో ఉన్న పౌర సంఘాలు, మేధావులు అందరి ఆధ్వర్యంలో కూడా విశాఖపట్నం అభివృద్ధిని కోరుకుని విశాఖపట్నాన్ని సంరక్షించుకోవాలి, ఇక్కడ భూములు కాపాడుకోవడానికి ముందుకొచ్చిన అందరితోనే కలిసి రేపు పెద్ద ఎత్తున దీక్ష నిర్వహించడం జరుగుతుంది. అందుకు ఆ దీక్ష కూడా ఈ నగరంలో ఉన్న మీడియా మిత్రుల ద్వారా నగరంలో ఉన్న ప్రజా సంఘాల పెద్దల్ని, ఈ నగర అభివృద్ధిని కాంక్షించే వారిని, ఈ నగరాన్ని ఈ ప్రాంతాన్ని ప్రేమించే మేధావులందరినీ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.